హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు బాబు మోహన్ గారు ఉన్నారు. ప్రత్యేకంగా ఆయన గురించి ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు, అందరికీ కూడా సుపరిచితులే. ఎన్నో సినిమాల ద్వారా మనల్ని ఎంటర్టైన్ చేస్తారు బాబు మోహన్ గారు అండ్ కోట గారు. వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిందంటే స్క్రీన్ మీద చాలు, కన్నార్పకుండా కూడా ఎంటర్టైన్ అయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో అటువంటి సందర్భంలో ఇప్పుడు బాబు మోహన్ గారితో ఒకసారి కోట గారితో అనుబంధం గురించి, వీటన్ని డీటెయిల్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. సో కోట గారు, మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో సినిమాల ద్వారా ఎంటర్టైన్ చేస్తారు మమ్మల్ని. సో ఆ సినిమాలన్నీ కూడా ఒక్కసారి రీసెంట్ గా గుర్తొచ్చాయి, అందరూ కూడా చూసుకున్నారు. మరొక్కసారి ఆ అనుబంధం గురించి ఒక్కసారి చెప్తారా సార్? అన్నదమ్ముల అనుబంధం. ఉమ్, ఎందుకో దేవుడు మనిద్దరిని ఒకరికొకరు పుట్టించినట్టుగానే ఉన్నాం ఇండస్ట్రీ వరకే. కాకపోతే మళ్ళా దేవుడు పక్కపక్కన ఇల్లు మాయి. ఉమ్, ఆయన పిలిస్తే నేను పెరిగేటట్టు, నేను పిలిస్తే ఆయన పెరిగేటట్టు మళ్ళీ అట్లా పెట్టాడు దేవుడు. వాళ్ళ అబ్బాయి మా అబ్బాయి ఒకే రకంగా బైక్ మీద మా అబ్బాయి వెళ్తూ, మా అబ్బాయి ఇంజనీరింగ్ చదివాడు మెడ్రాస్లో. అక్కడ వాడుకున్న బైక్ వాళ్ళ ఫ్రెండ్స్ పంపారు. అది ఇక్కడికి మేము కొత్తగా షిఫ్ట్ అయినాం ఫిలిం నగర్, ఇక్కడికి తెచ్చుకుంటున్నాడు. వెనకాల కారు ఉంది, మళ్ళీ వాడు బైక్ మీద ఉన్నాడు. ఒక అమ్మాయి బాలకృష్ణ గారి ఇంటి దగ్గర చెట్లకు నీళ్ళు పోస్తూ సడన్గా పరిగెత్తేసరికి సడన్ బ్రేక్ వేసి హ్యాండిల్ స్లిప్ అయింది. హ్యాండిల్ తిప్పేసరికి స్పాట్ డెడ్. అట్లనే కోటగారు అబ్బాయి కూడా బైక్ మీద వెళ్తున్నాడు, వెనకాల కారులో భార్య పిల్లలు ఉన్నారు. బైక్ అంటే ఇష్టం. సడన్గా ఒక వ్యాన్ ఎదురుగా రావటం, దానికి గుద్దుకోవటం, యాజ్ ఇట్ ఈజ్గా బైక్ మీద మా అబ్బాయి, బైక్ మీద కోటన్న అబ్బాయి, మళ్ళీ పక్కపక్కన ఇల్లు. అట్లా ఎన్ని కోఇన్సిడెంట్స్లో మా ఇద్దరికి. మళ్ళీ కాంబినేషన్ కూడా నేనేదైనా చెప్తే కోటన్ నేనేది, కోటన్న ఏదైనా చెప్తే నేను వినేవాడిని. అంతేగాని నువ్వు చెప్తే నేనేంటని. ఆయన సీనియర్ అనొచ్చు, నాకంటే 10 ఏళ్ళు. ఆయన ప్రతిఘటనతో స్టార్ అయ్యాడు, నేను అంకుశంతో అయ్యాను. దానికి దీనికి 7-10 సంవత్సరాలు తేడా. కనుక ఆయన విజయవాడ, నేను హైదరాబాద్, నేను ఎక్కడో ఖమ్మం, వరంగల్ ఎడ్యుకేషన్ ఇదంతా. కనుక ఎక్కడ మాకు పరిచయాలు లేవు. మా ఫస్ట్ కలయిక ఎక్కడంటే బొబ్బిలి రాజా. ఆ సినిమాలో ఫస్ట్ ఈయన అంటే కోట శ్రీనివాసరావు గారిగా ఆయన నాకు తెలుసు, బాబు మోహన్ గారికి తెలియదు. ఎందుకంటే ఆయన ఫస్ట్ సినిమా యాక్టర్ అయిన కానుంచి నేను ప్రతిఘటన చూశాను, వాహన పెళ్ళింట చూశాను. కోట గారి భలే చేస్తాడు, మంచి ఆర్టిస్టు అని విన్నాను. బొబ్బిలి రాజాలో ఆయన కాంబినేషన్ అనగానే నేను 4-5 రోజుల ముందు నుంచే టెన్షన్, అలాంటి నటుడితో ఎట్లా నటిస్తున్నావు, వామ్మో అసలు మనం చేయగలమా, సామాన్యుడు కాదని వింటున్నాము, అది ఇదని అలాంటి ఫీలింగ్ తోటి బొబ్బిలి రాజా ఎంట్రీ. కానీ మళ్ళీ అందులో ప్రతిఘటనలో ఆయన తెలంగాణ స్లాంగ్ పెట్టారు. తెలంగాణ స్లాంగ్ తోటి హిట్ అయ్యాడు ఆయన. అసలు అయితే ఆంధ్ర వాళ్ళు తెలంగాణ మాట్లాడటం కొద్దిగా ఇబ్బంది, కానీ సెటైర్లతో తెలంగాణ స్లాంగ్ ఉపయోగించి స్టార్ అయ్యాడు. అలాంటి ఆయన ముందు మళ్ళీ తెలంగాణ మాట్లాడారు. మళ్ళీ కాంబినేషన్ ఇద్దరం. అట్లా ఎన్నో భయాలతో ఎంటర్ అయినా కానీ సెకండ్ డే నుంచి మామూలు అయిపోయినాం, ఈజీ అని. అట్లా ఎన్ని క్యారెక్టర్లు పోటీగా నువ్వా నేను అన్నట్టుగా. ఎక్కడ పడనిచ్చాను కదా నేను, విననా అది కాదన్నా ఇప్పుడు అన్నా మరి. అట్లా అసలు అట్లా అలా కొట్టుకుంటూ ఒక హిట్ పేర్, ఒక జంట. అసలు కొన్ని జంటలు వచ్చినాయట, కానీ మమ్మల్ని మించిన జంట ఇంతవరకు ఇండస్ట్రీలో రాలేదట. ఇది నేననేది కాదండి, సినిమా పెద్దలు బయట పెద్దలు అంటే వినదు. అయితే సినిమా పెద్దలు అనేది ఇంకొక రకంగా ఉంది. ఏంటంటే చిన్న ప్రొడ్యూసర్స్ బతికినరట, చిన్న సినిమాలు బ్రతికించినమాట మేము. మా కామెడీ ట్రాక్ తోటి ప్రొడ్యూసర్కి డబ్బులు వచ్చేటి. కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యి కూడా మా కామెడీతో ఆడిన సినిమాలు కూడా ఉన్నాయట. కనుక
సినిమా పరిశ్రమని నిలబెట్టిన జంట ఇది అనేది మాకు మంచి పేరు, మంచి రికార్డు. కరెక్ట్. ఇదంతా కూడా మా సొంతం కాదు, దేవుడు పుట్టించినోడు, మమ్మల్ని జంటగా పుట్టించింది ఆయనే. మేము పెద్దగా ఆయన ఒక దగ్గర నేను ఒక దగ్గర పెరిగిన వాళ్ళం. మేము ఆయన నాటకాలు వేసే వచ్చాడు, నేను నాటకాలు వేసే వచ్చాను. మేము ఎక్కడైనా ఇన్స్టిట్యూట్లో చదువుకున్న వాళ్ళం కాదు. కనుక ఇంత ఒక జంటను సృష్టించిండ్రు అంటే సృష్టికర్త మరి దేవుడే కదా. కరెక్ట్ సార్. కనుక అదంతా మేమేం నటించలేదు, నాకేం డ్యాన్స్ రాదు, ఏదో చేశాము, క్లిక్ అయింది, జనం మెచ్చారు. జనం మెచ్చేది ఎవరు ఇస్తారు? దేవుడే ఇస్తారు. కనుక దీనికి మా జంట కావడానికి కానీ, మా జంటది ఏది చేస్తుంది హిట్ అవ్వటానికి కానీ అన్నిటికీ కూడా ఆ దేవుడు, ఆ కలమ్మ తల్లి. నేను అదే చెప్తా ఎక్కడైనా. ఓకే, ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి సార్. అందులో ముఖ్యంగా సార్ మామగారి గురించి నాకు కూడా ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే టీవీలో వచ్చినప్పుడు మామగారి సినిమా వచ్చినప్పుడు మా నాన్న ఫేవరెట్ సార్. అలా సినిమా వచ్చిందంటే నాన్న ఎన్టీఆర్ సినిమా వచ్చిందన్న, మహేష్ బాబు సినిమా వచ్చిందంటే ఆగుబాయ్ అక్కడ బాబు మోహన్ గారు, కోట గారు వాళ్ళ కామెడీ చూడరా అని చెప్పేసి తిట్టి మరి మీ కామెడీకి అలా అతుక్కపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి సార్. సో ఆ సినిమా గురించి కూడా ఒకసారి చెప్తారా సార్? అది ఫస్ట్ కాంబినేషన్. మామూలుగా బొబ్బిల్ రాజా ఇవి కామెడీ విలన్ పక్కన అట్లా చేస్తున్నాను. మామగారు కామెడీ క్యారెక్టర్ ఫస్ట్ కాంబినేషన్, మళ్ళా కామెడీగా కూడా. సరిగ్గా దానికంతా చాలా పెద్ద కథ ఉంది, నేను కుదరదన్నాను అసలు. అయితే కోటగారు 30 రోజులు ఇచ్చారు, దాసులు గారు 30 రోజులు ఇచ్చారు, అందరూ ఇస్తే నాకు డేట్లు లేవు అన్నాను. లేదు 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 క్యారెక్టర్ నువ్వే చేయాలని ప్రొడ్యూసర్. నాకు డేట్లు కుదరట్లేదు సార్. నేను లేదు ఎట్లనో ట్రై చేయి, 25 కొని 30 కాదు. సారీ సార్, ఏది 2-3 రోజుల తర్వాత పోనీ 20 రోజులని. సారీ సార్ ఆయన అడగటం, 2-3 రోజులు ఆగినాక పోయి సారీ చెప్పడం. లేదు నువ్వే చేయాలి, నేను వెయిట్ చేస్తాను. 3 నెలలు ఆగారు నా కోసం. సినిమా ఆగింది. లాస్ట్కి 15 అంటే సార్ 15 కాదు కానీ 12 రోజులు ట్రై చేస్తా అన్నా. 2 చిన్న సినిమాలు వచ్చినాయి, అది వాటిని తీసేద్దాంలే అని అనుకున్నాను. 12 ఏంటి 15 అని అంటున్నాం కదా, 30 రోజులు అడిగితే నువ్వు 12 అంటావా? 15 ఎందుకంటే అందరు కాంబినేషన్ ఉంది, ఫుల్ లెంత్ క్యారెక్టర్, అది టాప్ క్యారెక్టర్, ఏదన్నా కానీ నాకు కుదరట్లేదు సార్, సారీ సార్. సరిగ్గా 12కి ఒప్పుకున్నారు. ఆ 12 రోజులు ఇచ్చి 8 సినిమాలు చేసిన మళ్ళీ దీంట్లో లంచ్ బ్రేక్లు గినిచ్చి. అట్లా ఆ సినిమా నేను ఒప్పుకోవటం, కాంబినేషన్ ఫిక్స్ అవ్వటం. మరి 3 నెలలు ఒక ప్రొడ్యూసర్ నా కోసం ఎందుకు వెయిట్ చేస్తారు? వాళ్ళ డైరెక్టర్ కూడా ముత్యాల సుబ్బయ్య, గ్రేట్ డైరెక్టర్. కానీ అది నా కోసము దేవుడు పుట్టించాడు. కరెక్టే సార్, టీవీలో కతకపోయారు ఆ కాంబినేషన్ కోసం. దాన్ని నాకు కుదరకపోయినా కూడా కుదిరేలా చేశాడు దేవుడు. 30 రోజులు అడిగిన ప్రొడ్యూసర్ 12 రోజులకు ఎందుకు ఒప్పుకుంటాడు? క్యారెక్టర్ ఇస్తాడు నాకు, నువ్వే కావాలని కూర్చోటం ఏంటి అసలు? కనుక అట్లా మామగారు ఎంట్రీ. సో ఇక ఇద్దరం బాగా చేసిన వాళ్ళు ఉన్నారు, ఇద్దరు సూపర్ ఉన్నారు. సో మీ కాంబినేషన్ చాలా వర్కౌట్ అయిపోయింది, చాలా సినిమాలు వచ్చాయి కదా. మీకంటూ స్పెషల్ గా ప్రత్యేకంగా ఈ సినిమా అంటే ఫేవరెట్ అని ఏదన్నా ఉందా సార్ మీ కాంబినేషన్? ఒక్కటంటే ఏం చెప్పలేము. ఒక తల్లికి 5 బిడ్డలు ఉంటే చిన్న కొడుకు ఇష్టమా పెద్ద కొడుకు ఇష్టం అంటే ఏముంటుంది? అందరినీ ఆ బిడ్డలే అంటుంది. అన్ని క్యారెక్టర్లు మేము చేసినాయి, అన్ని క్యారెక్టర్లు మాకు ఇష్టమే. ప్రతి డైలాగు మేము మాట్లాడినాయి, కొన్ని కల్పించుకొని మాకు మేముగా సెటైర్లు వేసుకొని నటించినాయి. కానీ ప్రతి వర్డ్, ప్రతి అక్షరం మా నోట్లోంచి వచ్చింది కనుక అన్నీ ఇష్టమే నాకు. ఓకే, అన్నీ గ్రేటే. ఫలానాది బాగలేదని ఒకటి చెప్పండి మీరు, సరే చూద్దాం. అసలు సార్ మరి నువ్వే చెప్పలేనప్పుడు నేనే చెప్తాను, వాటిని పుట్టించిన వాళ్ళం. సార్ స్క్రీన్ పైన మీరు ఇద్దరు ఎలా ఉంటారో అందరికీ తెలిసిందే, ఆఫ్ స్క్రీన్ లో ఎలా ఉండేది సార్ మీ రిలేషన్? యాజ్ ఇట్ ఈజ్, బుధాల మీద చేతులు వేసుకొని యాజ్ ఇట్ ఈజ్. ఇద్దరం అవుట్డోర్లో ఉన్నప్పుడు ఇద్దరం వాకింగ్కి పోయేది తెల్లవారుగా. నమస్కారం ఏమంటే మేడం జంట వాకింగ్, మార్నింగ్ వాక్ అనేటోడు కోటన్న.
నేనే కొంచెం చెట్టు ఉండేది, కానీ ఆయన అట్ట కాదు, నడిచేటోడు. చాలా జోవియల్గా, చాలా సరదాగా. మాకు షూటింగ్ లాగా కాదు, మేము పిక్నిక్ లాగానే ఫీల్ అయ్యాము. ఓకే. నేను నాన్ వెజ్ తినేది, ఆయన వెజ్ తినేది, ఇద్దరం కలిసి కూర్చొని తినేవాళ్ళం. దూరంగా ఉంటారా నువ్వు వెజ్ నాన్ వెజ్ తింటున్నావు అని అల్లే, ఏంట్రో కోళ్ళు కుక్కలు బాగా వేసుకొచ్చావు అనేవాడు. సార్లేవా పప్పు సార్లు తినమంటావా నేననేది. అంతే, అట్లా చాలా సరదాగా. మేము ఎప్పుడు బాధపడ్డట్టుగా కానీ, ఏదో మనసు బాగలేదని కానీ, లేకుంటే ఏదో మనసుకు ఏమి ఉండేది కాదు. సరదాగా జోగియాలుగా. షూటింగ్ అయిపోతే ఫీల్ అయ్యారు, అప్పుడు అయిపోయింది మనం ఇంటికి వెళ్తున్నాం అనేవాడు. నేను కూడా అట్లే అనేది, అన్నా బాయ్ అన్న, గుడ్ నైట్, ఇంకొచ్చేపు ఉంటే బాగు అనుకుంటూ పోయేది. సార్, కోటా గారు చివరి రోజుల్లో కూడా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. అంటే సినిమా ఇండస్ట్రీలో ఇంకా సినిమాలు చేయాలని చెప్పేసి ఆయన తాపత్రయపడ్డారు. ఆయన కోరికను కూడా మీడియా ముఖంగా చెప్పారు. కాస్త అసంతృప్తి ఇంకా రావట్లేదు అవకాశాలు అని చెప్పేసి, అంటే ఇవ్వట్లేదు ఎవరు, ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని ఇవన్నీ కూడా ఆయన చేస్తుంటే బాగుండేది సార్ ఆయన చివరి రోజుల్లో కూడా. మరి చివరి రోజుల్లో అంటే ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, నాకు సినిమా ఇప్పుడు ఆరోగ్యం బాగాలేక ఎవరు రావట్లేదు నా దగ్గరికి, నేను చేయాలని కోరుకున్నానని చెప్పేసి. అంటే ఆయన చివరి వరకు కూడా నేను సినిమాలో యాక్ట్ చేయాలని కోరుకున్నవారు సార్. ఏ నటుడైనా నటుడు అనేవాడు ఈ ఒక్క ప్రొఫెషనే ఆఖరి శ్వాస వరకు, ఆఖరి శ్వాస అంటే మంచంలో పడుకోని పేషెంట్ ఉన్నా సరే నా శవమన్నా యాక్ట్ చేయాలి, నా శవం కనపడాలి సినిమాలో అని కలలు అనే వాళ్ళే ఉంటారు తప్ప హేగదాలే తీసుకున్నాం ఎవరూ అనలేదు ఇప్పటిదాకా, అనరు. అవును సార్. అక్కినేని నాగేశ్వరరావు గారు ఆఖరి క్షణాల్లో ఉన్నారు, కానీ కొడుకులు కలిసి ఆ సినిమా షూటింగ్ చేస్తూ చేయంగానే చనిపోయారు. అలాగే అల్లు రామలింగయ్య గారు, ఆయన నడవలేని పొజిషన్లో కూడా షూటింగ్లో గడిపోయి నాకు చిన్నది ఏందని ఏంటి నాకు అని వేసేవాడు. అట్లా ఏ నటుడు నాకు అక్కర్లేదా నేను చేయను అని ఎవరూ అనలేదు ఇప్పటిదాకా, చరిత్రలో లేదు. కనుక ప్రతి ఒక్కడుగా కూడా నేను కూడా ఆఖరి శ్వాస వరకు నటించాల్సిందే, ఓపిక లేకపోయినా నటించాల్సిందే అనే ఉంటుంది తప్ప మాకెందుకు. ఎందుకంటే కళ అది. ఇప్పుడు దాసరి గారి కొడుకు 20 సినిమాలు తీశారండి, దాసరి గారు ప్రొడ్యూసర్ డైరెక్టర్ కూడా తీశారండి, కొడుకుని హీరో చేయలేకపోయారే. అలాగే రాఘవేంద్రరావు గారు, గ్రేట్ రాఘవేంద్రరావు గారు, మహానుభావుడు, తన కొడుకుని హీరోని చేసుకోలేకపోయారే. ఎందుకు చేసుకోలేకపోయారు? భగవంతుడు, కళామ తల్లి. కనుక ఆ కళామ తల్లి దీవించిన మేమెందుకు వస్తుంటే వద్దంటాం? అనొచ్చు అసలు. అందుకనే ఆఖరి శ్వాస వరకు అవకాశాలు వచ్చేంత వరకు నటిస్తూనే ఉంటారు ఏ నటుడైనా, ఏ నటి అయినా. ఒక్క శోభన్ బాబు గారు మాత్రం నేను ముసలోడిగా కనపడను, నేను యంగ్ డైనమిక్ హీరోగా అదే ఉండిపోవాలి ప్రజల్లో అని కనపడకుండా ఉన్నారు. అదే ఇది విన్నా నేను. ఆయన ముసలితనం తెలియకూడదట, నేను యంగ్ శోభన్ బాబు గారు లాగానే ఉండాలట. కానీ గ్రేట్ శోభన్ బాబు అన్న, గ్రేట్ శోభన్ బాబు అన్న. వేరే సినిమా ఛాన్స్ వచ్చినా కూడా ఆయన చేయలేదు సార్, లేదు చేయను వద్దన్నారు. మహానుభావు. సార్, ఇప్పుడు కోటా గారు లేని లోటు మీరు ఎలా కోలుకుంటున్నారు దాని నుంచి? అంటే ఎంతో ఫ్రెండ్షిప్ మీ ఇద్దరి మధ్య. బ్రదర్, ఈ రోజు వరకు కోలుకున్నాము, రేపు ఏమవుతామో మనకు తెలియదు. కోటన్న కూడా అంతకు ముందు రోజు నాతో మాట్లాడాడు, తెల్లవారుజామున 5 గంటలకు చనిపోయాడు మరుసటి రోజు. కనుక మనం శాశ్వతం కాదు, మనం ఇన్నాళ్ళు బతుకుతాం, ఇంత బాధపడతామా? రోజుకి ఇంత బాధపడుతుంటే 2 కిలోలు, ఒక్కొక్క రోజు 3 కిలోలు పెరుగుద్దా బాధ? మనకు తెలియదు. బ్రతికున్నంత వరకు బాధపడతామేమో, ఎప్పుడు పోతామో మనకు తెలియదు కదా. అవును సార్. కనుక మనం బ్రతికినన్ని రోజులు బాధపడతామేమో. సార్, మీరు ఆయన స్నేహం గురించి వర్ణిస్తూ ఒక 3 లక్షణాలు ఆయనలో మీకు బాగా నచ్చినవి, మిమ్మల్ని ఇన్స్పైర్ చేసినవి ఒక్కటి షేర్ చేసుకుంటారు? మంచి భోజన ప్రియుడు, బ్రహ్మాండమైన నటుడు, ఏ పాత్రలో పోసినా ఆ పాత్రలో ఇమిడిపోతాడు. కష్టజీవి, ఎంత మంచి భోజన ప్రియుడో అంత బాగా కష్టం చేస్తాడు. అసలు అలసట ఎరుగని వీరుడు. నాకు మంచి స్నేహితుడు, నా అన్న.
థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ టైం ఇచ్చారు, ఆయనతో మీకున్న అనుభవాలు మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.